ముషికం ఇడి ఇంకా రాలేదేంటి? వచ్చేసాడు. స్వామి, మళ్ళీ స్టార్ట్ చేశాడమ్మా. ఈ రోజైనా అయిపోయేలా చూడు స్వామి, ప్లీజ్. నువ్వు అడిగేది గుళ్ళో కొబ్బరి చిప్ అనుకుంటున్నావా? వెళ్తుంటే డబ్బు మూటలు దొరకాలా? ఎలా దొరుకుతాయిరా? చూడు స్వామి. ఏంట్రా చూసేది? నేను పెట్టేది నీకు దొరికేలా చేసేది ఇవన్నీ తీర్చాలంటే ఆ దేవుడు దిగి రావాలి. చిచ్చిచ్చి, నువ్వు అడిగే అడుగుడికి నేను దేవుడిని కూడా మర్చిపోతున్నాను రా. నీకోసం బాద్షా తెచ్చా, తినేయే. సిగరెట్ తాగాక చిల్లర లేకపోతే ఈ బాద్షా ఇచ్చుంటాడు. ఏదో నాకు స్పెషల్గా తెచ్చినట్టు ఫోజ్ ఒకటి, ఇంకా ముక్కడం ఆపి కారు నడుపు. ముషికం, వెళ్ళి ఆ బాద్షా తీసుకురా అమ్మా, తిందాం. సార్, మీరు పెట్టిన లొకేషన్లోనే ఉన్నాను సార్. ఓకే ఓకే సార్, ఓకే. ఓటీపీ 8888. ఇదేంటి, అబ్బాయి వయసు అలా అమ్మాయి వయసు అయిపోయింది. ఏంటి సార్, ఫోన్ మాట్లాడి కిందకు వచ్చేలోపు అంత కాల్ చేసిందేంటి? అబ్బాయి వయసు అలా అమ్మాయి వయసు అయిపోయింది. ఫోన్లో మాట్లాడింది మా బాబాయ్. నా కోసం క్యాబ్ బుక్ చేశారు. అవునా? ఆయన ఎక్కుతారు అనుకున్నాను మేడం. బుక్ చేసిన వాళ్ళ ఎక్కాలని రూల్ ఉందా, లేకపోతే రాజ్యాంగంలో రాసిందా? అలా ఏం లేదు మేడం. కదా, పద. ఓకే మేడం. ఎదవలు అందరూ నాకే దొరుకుతారు. ఎవరిని మేడం తిడుతున్నారు? నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినోడు. ఏ, ఎందుకు? నీకన్నా ఎల్బోర్డ్ గడే బాగా నడుపుతాడు. అంటే కారు కొద్దిగా ప్రాబ్లం ఉంది మేడం, అందుకే ఇలా. అవునా? ఏసీ వేస్తావా, లేదా అది కూడా ప్రాబ్లంలో ఉందా? కారం కొవ్వు 2 గ్రైండర్లు వేస్తే పుట్టినట్టుంది. ఏంటి? ఏం లేదు మేడం, 20లో పెట్టాలా లేదా -2లో పెట్టాలా అని. చల్లగా వచ్చేలా పెట్టు చాలు. ఈ కూల్నెస్ చాలా ఇంకా పెంచమంటారా మేడం? కూల్ ఓకే, కొంచెం వెటకారమే తగ్గించుకుంటే బాగుంటుంది. కారాపు, ఫోన్ పడిపోయింది. ఓకే ఓకే, ఇదిగో. నువ్వా నువ్వని తెలిస్తే అసలు ఈ కారు ఎక్కేదాన్నే కాదు. డ్యామ్ గేట్లేసి నీళ్ళు ఆపినట్టు ఇక్కడ నిన్నెవడాపట్ల వెళ్ళిపో. నువ్వు ఆపితే ఆగడానికి నేను ప్రవహించే నీరును కాదు, డ్యామ్ గేట్లు కూడా కొట్టుకుపోయే వరదని. ఏంటి ఇంకా వెళ్ళలేదు? నీ అందమైన మొహం చూద్దామని. ఏదో ఒకసారి చూపి. అచ్చి ఆపు, డోర్ అన్లాక్ చేయి. తీసా చూడు. ఇంకెంతసేపు? డోర్ ఓపెన్ చేయి. చేశాను చూడు. నిన్నే, డోర్ ఓపెన్ చేయి. ఇదేంటి డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు? డోరు ఓపెన్ అవ్వట్లేదు. ఏంటి, డోర్స్ ఓపెన్ అవ్వడం లేదా? అవును. ఏంటి నాటకాలు చేస్తున్నావా? నాటకాలు చేయడానికి ఇదేం స్టేజ్ కాదు, కారు. పంచులేయడానికి ఇదేం టీవీ షో కాదు, రియాలిటీ. ఓపెన్ చేయి. అవ్వట్లేదు. అరే, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు కదా? కొంపతీసి నన్ను కిడ్నాప్ చేస్తున్నావా? అవును మరి, నువ్వు పెద్ద బొబ్బిలి రాజా వారి కూతురువని నిన్ను కిడ్నాప్ చేసి కోట్లు నొక్కేద్దామని. నిజం చెప్పినా నమ్మవా? ఇదిగో చూడు, డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఇదొకటి. నిజమే, లేట్ అవుతుంది. ఇప్పుడెలా? ఇక్కడ సిగ్నల్ లేదనుకుంటా, పాట ఆగిపోయింది. ఇదిగో, నువ్వు అంత సీరియస్గా చూడకు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఇంత కోపం అయితే నేను చెప్పలేనమ్మా. సరిగ్గా ప్లీజ్ మను అని అడుక్కో. నీ దగ్గర అడుక్కోవడమా? అవ్వదు. సరే అయితే చెప్పనులే, నాకేం అవసరం. అను, మనకే లేట్ అవుతుంది, ప్లీజ్ చెప్పు. ఇంకొంచెం అడుక్కోవచ్చు. అను, ఓకే కూల్, ప్లీజ్ చెప్పు. ఇది బాగుంది, ఇంకొక్కసారి. ప్లీజ్ మను చెప్పు. ఇంకొక్కసారి చెప్పు. దీనికి రోజును ఇంకా తగ్గినట్లేదు.
ఏం లేదు, ఇంకాసేపు నన్ను డ్రైవర్ అనుకో, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తా, డోర్ ఓపెన్ చేస్తా, ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. ఓకే ఇంకెందుకు లేటు పోనీ. ఓకే. ఇదేంటి స్టార్ట్ అవట్లేదు? ఇదేంటి? ఏంటి బండి స్టార్ట్ అవ్వడం లేదా? ఆహా. హే, అలా చూడకు, సిగ్గేస్తుంది. నిజం చెప్పురా, నన్ను మర్డర్ చేయడానికి తీసుకొచ్చావు కదా? అవును. తింటావా? లేకపోతే నిన్ను చంపడానికి కారు కొని నేను దానికి డ్రైవర్ అయ్యి, అంత లేదమ్మా ఇక్కడ, నువ్వు మరీ ఊహించేసుకుంటున్నావు. ఇప్పుడు ఎలా రా, నాకు లేట్ అవుతుంది. మొత్తం లాక్ అయిపోయింది. ఇక్కడికి ఎవడన్నా రావాలి, మనల్ని కాపాడాలి. దేవుడా, ఎగ్జామ్కే టైంకి వెళ్ళేదానివి కాదు కదే, ఓ తదలాడిపోతున్నావు ఎందుకో. నాకు పెళ్లి చూపులు. అరే మను, నువ్వు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తావురా. ఎందుకో? మరి ఒక సాటి మొగాడి ప్రాణాన్ని కాపాడినందుకు. నువ్వు స్వర్గానికేమో కానీ ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. అక్కడికి వెళ్ళాలన్నా ముందు డోర్స్ ఓపెన్ అవ్వాలిగా. మొన్నే సర్వీస్ చేయించా, అవి రావు. సర్వీస్ చేయించినందుకేనా ఇలా ఆగిపోయింది? సర్వీస్ చేయించడానికి మొత్తం 50,000 అయిద్ది అన్నాడు. తక్కువకి ఏదైద్ది అన్నా, విండోస్ అన్నాడు, చేసే అన్నా. ఏడ్చినట్టుంది. నేను ఎప్పుడు సర్వీస్ చేయించకుండా ఉండను తెలుసా. సర్వీస్ అంటే మను, మను అంటే సర్వీస్ తెలుసా. అటు చూడు, ఎవరో వస్తున్నారు. వస్తున్నాడు వస్తున్నాడు రాడు వస్తున్నాడు వస్తున్నాడు రాడు. ఇదేంటి అయిపోతున్నాడు? చెప్పానా రాడని? అరే ఛ! అబ్బా. పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడో? పెళ్లి చూపులకు వస్తున్నాడు. అది కాదు, బతకడానికి ఏం చేస్తుంటాడు? తింటుంటాడు. తినడానికి డబ్బులు కావాలి కదా, దానికి ఏం చేస్తుంటాడా అని. ఓ అదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ US లో. ఎంత వస్తుంటుందో? వస్తుందిలే, ఇయర్కి 40. ఏంటి 40,000? 40,000 కాదు, 40 lakhs. 40 లక్షలా? టెంప్టింగ్ గానే ఉందిలే. అందుకే మరి ఈ పెళ్లి చూపులు. ఇంతకీ నీకు పెళ్ళయిందా? లేదు, కానీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. అబ్బో, ఎవరో అది చూపించు. లేదమ్మా, నా పిల్లకి దిష్టి తగిలిద్ది. ఏడ్చినట్టుంది. అదేమన్నా చిన్నపిల్ల దిష్టి తగలడానికి? అవును, నాకు చిన్న పిల్లే. ఏంటి ఇల్లు ఇంత సైలెంట్గా ఉన్నారు? మనమే ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం. ముషికం, ఒకసారి వెళ్ళిరామ్మా. ఆకలిస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? ముందే అడుగుంటే నీకు కూడా పెట్టేవాడినిగా. సచ్చినోడు, నన్ను వదిలేసి తినేస్తున్నాడు, దొంగ సచ్చినోడు. ఇదిగో. ఏంటి పెరుగన్నమా? ఏంటి వద్దా? ఓహోహో, జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటావా? సరే అయితే ఇచ్చేయి. వద్దొద్దు, తింటాలే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించగలరు. సిగ్నల్స్ లేవన్నావు, పాటలు ఎలా ప్లే అవుతున్నాయి? అంటే ఇలాంటిదేదో జరుగుతుందని ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఎంత ముందు జాగ్రత్త? ముందు జాగ్రత్తే కాదు, వెనక జాగ్రత్త కూడా ఉంది. అందుకేనా కారాగిపోయింది? నైస్ ఆపు. జోక్. నవ్వు కాదు, ఆ పాటలు. ఆపుకో, ఫోన్ అక్కడే ఉంది. వీడు ఇంకా నన్ను మర్చిపోలేదు. ఏమన్నా చూసావా? ఏం చూడలేదు. అను,
అను అను ఇదేంటి పలకట్లేదు? కొంప తీసి కారులో ఆక్సిజన్ లేక పోయావా ఏంటి అను? అను నేను పోయి పడుకున్నాను. ఓ ఓహో. అవునా, పడుకున్నావా? ఓకే ఓకే. ఛీ, ఆక్సిజన్ లేకపోతే నేను కూడా పోతా కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను? తింగరా. ఏంటే దోమ, నానుని కొడతావా? ఇంతవరకు నేనే దాన్ని బుగ్గకెళ్ళలేదు, అలాంటిది నువ్వు దాన్ని కొడతావా? చూడు ఎంత క్యూట్గా పడుకుందో, అలాంటిది దాన్ని నువ్వు కొడతావా? నిన్ను అది దోమ పోయిందిలే. బోర్ కొడుతుంది, లూడో ఆడదామా? ఆడదాం. నా ఫోన్ వద్దు, నీ ఫోన్లో ఆడదాం. ఎస్, చంపా. ఎస్. ఎస్ ఎస్. ఏంటి ఓడిపోతున్నాను ఫోన్ లాక్కున్నావా? అలాంటిదేం లేదు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అబ్బచ్చా, చూపించు. ఇవ్వు చూస్తా. మను, నిన్నొకటి అడగనా? అడిగాను. ఎందుకు మను ఆ రోజు రాలేదు? నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. చెప్పు మను, చెప్పకపోతే నా మీద ఒట్టే. ఆ రోజు మా నాన్నగారు చనిపోయారాను. అందుకే నువ్వు ఫోన్ చేసినప్పుడు నీ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. అంతా అయ్యాక నేను కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఈగో అనేది 3 అక్షరాలే అను, కానీ 3 ఏళ్ళు పట్టింది మన ఇద్దరిని కలపడానికి. ఆ తర్వాత బరువు బాధ్యతలని ఇదిగో ఇలా. ఐఎమ్ సారీ మను, ఆ రోజు నీకు కాల్ చేసి ఉండాల్సింది. ఎవరికి తెలుసాను ఆ రోజు అలా అవుతుందని? వదిలేయ్. లేదు మను, ఆ సమయంలో నేను నీకు తోడుండాల్సింది. నేనే ఈగోకి పోయి అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. సరే అను, అయిపోయింది, అది అయిపోయింది కదా, ఏడవకు. నీది అని రాసి పెట్టుంటే అది ఎక్కడున్నా తిరిగి తిరిగి నీ దగ్గరికే వస్తుంది. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది నాకు తెలుసురా. ఇక డోర్స్ ఓపెన్, ఇంజన్ ఆన్, సిగ్నల్స్ ఆన్. హలో. హలో అనుగారు, నేను రెస్టారెంట్లో ఉన్నాను. మీకు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, వస్తున్నారా? ఇస్తున్నానండి, వెయిట్ చేయండి. మను, మను, ఆగు. ఇదేంటి అప్పుడే వచ్చేస్తుంది? సరే పద. మరి నీ పెళ్లి చూపులు? అయిపోయింది. అదేంటి? ఇది నాకు ఎన్నో పెళ్లి చూపులు తెలుసా? 22వ. ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, ఆ ముందు రోజు నేను వాడిని కలవడం, మన స్టోరీ చెప్పడం, క్యాన్సిల్ చేసేయడం. అంటే ఇంకా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? మరి నీ గర్ల్ ఫ్రెండ్? తెలుసులే, అది నేనేనని. ఇక ఈ కథ సమాప్తం.